కూటమి మహారాష్ట్ర సీఎం అభ్యర్థిని ఖరారు చేస్తుంది. దీని తర్వాత రకరకాల చర్చలు అయితే ఇప్పుడు తెరపైకి వస్తుంది. ఎస్ రవికిరణ్ గారు ఏమంటారు? ఇప్పుడు చూసుకుంటే తెరపైన చాలా ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఇందాక మరి వెంకట్ గారు చెప్పిన అంశాలు కానివ్వండి, సుదర్శన్ గారు చెప్పిన అంశాలు కానివ్వండి, ఇవన్నీ పరిగణంలోకి తీసుకుంటే అండ్ ఈ అంశాలన్నీ అటుంచితే నిజంగానే ఇప్పుడు షిండే ఒక డిప్యూటీ సీఎం తీసుకుంటారా లేదంటే ఆయన్నే సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ విషయాలు అటుంచితే కూడా ఇక్కడ మరొక ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఏదైతే నిర్మలా సీతారామన్ వచ్చే ముందు, కేంద్ర మంత్రి వచ్చే ముందు కూడా ఆయన స్వగ్రామానికి వెళ్ళిపోయారు. అంటే ఈ గ్యాప్ లో ఏం జరిగింది? ఎలాంటి చర్చలు జరిగాయి? ఏమైనా ప్రపోజల్ పెట్టారా షిండే గారు? ఏంటి? సుదర్శన్ గారు ఏ పార్టీ అన్నారండి? శివసేన అండి. ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్. ఓకే ఓకే. అదే పాపం సుదర్శన్ గారు చాలా కలగంటున్నారు. కలగంట మంచిదే, కానీ పకటికలకి అంటున్నారు, చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు బాలాసాహెబ్ ఠాక్రే గారు రాజకీయంలో ఏదైనా కావచ్చు, వారంటే ఊహించని అందరినీ ట్విస్ట్ కూడా జరగవచ్చు. ఏముంది సార్ మన చేతిలో ఏముంది? ఆగండి సార్, మీరు మాట్లాడినప్పుడు నేను విన్నాను, నేను మాట్లాడినప్పుడు మీరు ఏంటంటే తర్వాత రెస్పాండ్ అవ్వండి. బాలాసాహెబ్ ఠాక్రే గారు హిందూ హృదయ సామ్రాట్. వారు ఏ రకంగా పార్టీ నిలబట్టి మహారాష్ట్రలో ఒక సింహంలా ఉన్నారు. వారు బతుకున్నంత కాలం ఏమనేవారంటే కాంగ్రెస్ తో ఎప్పుడు పొత్తు పెట్టుకుంటే ఆ రోజు నేను చచ్చినట్టు లెక్క అని చెప్పేసి స్టేట్మెంట్ కూడా ఉన్నాయి. కాంగ్రెస్ మీద పోరాడినటువంటి పార్టీ, అనేకమైన చేసిన పార్టీ. ఎప్పుడు ఆయన ముఖ్యమంత్రులకి అవ్వాలని చెప్పి ఎప్పుడు ఆశించలేదు. ఆయన ముఖ్యమంత్రి కింగ్ మేకర్, ఈజ్ అ కింగ్ మేకర్. ముఖ్యమంత్రులు చేశారు. అయితే తన వారి ఇల్లు ఏదైతే ఉందో వారి ఇంటి చుట్టూ రాజకీయం జరిగేది. ఆ ఇంటి పేరు ఏంటంటే, ఆ ఇల్లు పేరు మాతృశ్రీ హౌస్. మాతృశ్రీ. మాతృశ్రీ చుట్టూరా మాతృశ్రీ ఎప్పుడు పిలుస్తారు అని చెప్పి బయట వెయిట్ చేసేవాళ్ళు. ఈయన ఎప్పుడు పిలుస్తారు మమ్మల్ని గేట్ మీద వెయిట్ చేసేవాళ్ళు. అటువంటి పరిస్థితి ఈ రోజు ఏం పరిస్థితి వచ్చింది సార్ వారి అబ్బాయికి, ఉద్ధవ్ ఠాక్రే గారికి? ఏం రాలేదు సార్, బాగానే ఉంది. 20 మంది ఎప్పుడు పారిపోతారా అని చెప్పేసి సార్ ఒకటి 2019 కూడా సార్ 2019 ఎలక్షన్ లో కూడా చేసినప్పుడు కూడా 60 స్థానాలు వచ్చాయి. వినండి, 2019లో కూడా 2.5 year మీరు చేయాలి, 2.5 year మేము చేయాలి అని చెప్పినాక మాకు కూడా వెన్నుపోటు పొడిచారు. మీరు మాకు కూడా వెన్నుపోటు పొడిచారు. ఒక నిమిషం అండి. నేను చెప్పినాక వినండి. ఒక నిమిషం అండి. ఆ పాయింట్ మీరు చెప్పిన పాయింటే, బట్ ప్లీజ్ రవికిరణ్ గారు చెప్పిన పాయింట్ తర్వాత మీరు చెప్పండి. ఎస్ రవికిరణ్ గారు. నేనది ఏంటంటే, ఇప్పుడు బాలాసాహెబ్ ఠాక్రే గారు అలా శివసేన నిలబెట్టి అందరినీ కింగ్ మేకర్లు, అందరు ముఖ్యమంత్రులు చేసి, మంత్రులు చేసి, ఇంటి చుట్టూరా మాతృశ్రీ చుట్టూరా రాజకీయం తిప్పితే ఈరోజు ఉద్ధవ్ ఠాక్రే గారి పరిస్థితి ఎలా ఉందంటే, మాతృశ్రీ నుంచి ఎవరు ఎంతమంది పారిపోతారు, 20 మంది ఇప్పుడు పారిపోతారో తెలియని బిక్కు పరిస్థితికి వచ్చేసింది. ఒంటరిగా పోటీ చేసినప్పుడు కూడా 60 స్థానాలు తగ్గలేదు ఎప్పుడు. అలాంటిది ఈ రోజు 3 పార్టీలు కలిసి, కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన, ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్ పనిచేస్తే 20 దాటలేదు. మేము కూడా గెలుస్తాం సార్. సంజయ్ రావత్ గారు, ఎంపీ గారు, మీ ఎంపీ గారు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రావత్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ మీరు ఒకసారి చూడండి. ఏమన్నారు తెలుసా? మేము అలా విడిపోయి, ఇది బీజేపీ నుంచి విడిపోయి మా ప్రత్యర్థులతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాము, ఇది ఒక పొరపాటే. మరి అట్ ది సేమ్ టైం హోంమంత్రిగా మా దగ్గర ఉంచుకోకుండా ఎన్సీపీకి ఇచ్చాము. దాంతో అప్పటికీ నాకు దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు, నువ్వు పెట్టావు, వేరే ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నావు, కానీ హోంమంత్రి మాత్రం నీ దగ్గర పెట్టుకో. ఉద్ధవ్ ఠాక్రే అని సలహా కూడా ఇచ్చారు, మేము ఆయన సలహా పాటించలేదు. హోంమంత్రి ఎన్సీపీ దగ్గర ఉండిపోయింది, అనిల్ దేశ్ముఖ్. వాళ్ళేమో ఎటువంటి సమాచారం మాకు ఇవ్వలేదు. వాళ్ళ వల్లే, ఇది వాళ్ళ భాగస్వామి ఎవరితో అయితే వాళ్ళ ప్రభుత్వం ఉన్న సంవత్సరం ప్రభుత్వం, వాళ్ళ వల్లే మా పార్టీ చీలిపోయింది. ఇప్పుడు మా పార్టీ పరిస్థితి ఇలా దిక్కులేని పరిస్థితికి వచ్చేసిందని చెప్పి ఈరోజు సంజయ్ రావత్ గారు ఇచ్చిన స్టేట్మెంట్. సో ముందు ఆపి గర్మే జాంకీ, మీ ఇంట్లో ఏమైందో చూసుకోండి. మా ప్రభుత్వానికి వచ్చిన డోకా లేదు, అద్భుతంగా ఏర్పాటు చేస్తాం. ఏక్నాథ్ షిండే గారు మా నాయకుడే. ఆయన బాల్ ఠాక్రే గారి ఇది ఇంటి పేరు తీసుకుని వారి యొక్క కుటుంబం నుంచి వారసుడు ఉద్ధవ్ ఠాక్రే గారే తప్పనిసరిగా. మరి బాల్ ఠాక్రే గారు రాజకీయ వారసుడు, ఆయన సిద్ధాంతాలకు వారసుడు ఏక్నాథ్ షిండే గారు. ఏక్నాథ్ షిండే గారు ఆయన వర్గం, అసలైన సరే ఈ బాల్ ఠాక్రే వారసులందరూ అక్కడ ఉన్నారు. తప్పనిసరిగా మేమందరం కలిసి ఒక మంచి టీము, మంచి జట్టు కాబట్టి ప్రజలు అద్భుతమైన తీర్పిచ్చారు. ప్రతిపక్షాలని కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పక్కన పెట్టారు. మీరు కలవగానండి, ముందు మీ పార్టీ ఇందాక కూడా అంటున్నారు, మీ రివ్యూ మీటింగ్ పెట్టినారు ఉద్ధవ్ ఠాక్రే గారు,
ఇది ముంబై ఫిబ్రవరిలో ముంబై కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి, మనం విడిగా పోటీ చేద్దాం, మనం రెడీ అవ్వండి అని చెప్పి కార్పొరేటర్లు కూడా మీటింగ్ పెడుతున్నారు ఈ రోజు. ఆయన కార్పొరేటర్లు అందరూ పిలిచి కూర్చోబెట్టుకుని మన కాంగ్రెస్ తో సంబంధం లేదు, ఎన్సీపీ సంబంధం, మనం విడిగా వెళ్దాం అన్నారు. సో ముందు మీ పరిస్థితి చూసుకోండి, ఎలా పార్టీ బిల్డప్ అవ్వాలో చూసుకోండి. అట్లీస్ట్ కొంత ఉనికి బాలదాకర్ గారి పరువులను నిలబెట్టండి, ఆ రకంగా చేయండి. మా యొక్క కూటమి కాస్త వచ్చిన ఇబ్బంది లేదు, అద్భుతమైన పరిపాలన ఏదైతే 2.5 సంవత్సరాలకు ఇచ్చావో అలాగే భవిష్యత్తులో కూడా ముగ్గురు కలిసే. గతంలో ఇందాక ఈ రోజు ప్రెస్ మీట్ అన్నారు, గతంలో 2 సంవత్సరాల్లో మేము ఏం చేసినా అజిత్ దాదా, అలాగే ఏక్నాథ్ షిండే దాదా, అలాగే దేవేంద్ర ఫడ్నవీస్, మేము ముగ్గురు కలిసి నిర్ణయాలు తీసుకున్నాం. భవిష్యత్తులో కూడా ముగ్గురే కాదు, మాకు సపోర్ట్ గా రామదాస్ అతావలే గారు ఉన్నారు, ఇండిపెండెంట్ సభ్యులు ఉన్నారు, వీళ్ళందరూ కలిసి మొత్తం 250 మంది ఉన్నారు, అందరితో కలిసి సంప్రదింపు ఇప్పుడు రవికిరణ్ గారు. కానీ ఇప్పుడు నిర్మలా సీతారామన్ వచ్చిన సమయంలో ఏం జరిగిందన్న ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఏక్నాథ్ షిండే కొన్ని ప్రపోజల్స్ పెట్టారు, శ్రీకాంత్ షిండే కూడా కొన్ని పదవులు ఇవ్వాలి అంటూ కూడా కొన్ని డిమాండ్స్ వచ్చాయంటూ కూడా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన క్లారిటీ ఏంటి? అంటే మనకి బయట మీడియా రకరకాల ప్రచారం చేస్తున్నారు సునీత గారు, రకరకాల ప్రచారాలు ఉన్నాయి. ఇప్పుడు గతంలో కూడా ఇలాగే ఏక్నాథ్ షిండే గారి మీద, ఏక్నాథ్ షిండే గారే 4 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి ఢిల్లీలో కూడా స్పష్టంగా చెప్పారు, నేను ముఖ్యమంత్రిగా నేనే ఉండాలి, నేనేం కోరుకోవట్లేదు, ఎందుకు నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు, మా పార్టీ అందరూ కూర్చొని నిర్ణయం తీసుకుంటాం, మాకు మోడీ గారు ఉన్నారు, అమిత్ షా గారు ఉన్నారు, మా పార్టీలో ఉన్న 3 పార్టీ కూర్చొని నిర్ణయం తీసుకుంటాం, ఏది చేయాలన్నా సరే మా ముగ్గురు సమిష్టిగా నిర్ణయం ఆయన ప్రెస్ మీట్ పెట్టి స్వయంగా చెప్పారు. అలాగే ఇప్పుడు ఏమైనా పదవులు కావాలంటే తప్పనిసరిగా 3 పార్టీలు కూర్చొని నిర్ణయం తీసుకొని దాని. అలాగే మొన్న 2 రోజుల క్రితం కూడా ఏంటి, దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి చేయట్లేదు, ఏ రకంగా రాజస్థాన్ లో కొత్త అభ్యర్థులు వచ్చారు, మధ్యప్రదేశ్ లో కొత్త అభ్యర్థులు వచ్చారు ముఖ్యమంత్రిగా, ఛత్తీస్గఢ్ లో ఏ రకంగా కొత్త వాళ్ళు లాస్మినేట్లు వచ్చారు, ఆ రకంగా ఇక్కడ రాబోతున్నారో ప్రచారం కూడా చేశారు వాళ్ళు దక్షిణ మీడియా. అటువంటి ఏం జరగలేదు కదా. అందరూ ఈ రోజు జరిగినటువంటి బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ లో ఏకగ్రీవంగా నిర్మలా సీతారామన్ గారు అలాగే విజయ్ రూపాల గారు వచ్చారు. ఏకగ్రీవంగా అందరూ ఎమ్మెల్యేలు దేవేంద్ర ఫడ్నవీస్ పేరు చెప్పారు, ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. సో పత్రికలు రాస్తా ఉంటాయి, బట్ వివిధ శాఖలు కోరుకుంటారు, తప్పేం లేదు, అది చర్చించుకుంటారు, కూటమిల భాగంగా చర్చించుకుని నిర్ణయం తీసుకుంటారు. ఇది అన్ని ప్రభుత్వాలు జరిగేదండి, సంకీర్ణ ప్రభుత్వాలు ఇది ఇంకా జరిగే సర్వసాధారణం. అంత మాత్రం చేత ఇక్కడేదో అయిపోయిందని అంటే మాత్రం అదేమో అవదో. తప్పనిసరిగా ప్రజలు మాకు మంచి మ్యాండేట్ ఇచ్చారు, సుస్థిరమైన ప్రభుత్వం, చక్కటి పరిపాలన అందిస్తామని. సుదర్శన్ గారు మీ పాయింట్ ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు రవికిరణ్ గారు చెప్పారు, ఇప్పుడు ఏమని చెప్పారు, శివసేన గురించి చెప్పారు. 2019లో ఇద్దరం కలిసి పోటీ చేశాం, శివసేన బీజేపీ. బాలాసాహెబ్ గారి రూమ్ లో, దేవాలయం లాంటి బాలాసాహెబ్ గారి రూమ్ లో అమిత్ షా గారు, ఉద్ధవ్ ఠాక్రే గారు కూర్చోరు, 2.5 years మీరు చేయాలి, 2.5 years మేము చేయాలని. ఏమైంది, వీళ్ళు ఇమీడియట్లీ చేంజ్ అయిపోయి మేము ఇయ్యమని చెప్పారు. మేము ఇయ్యమనేసరికి మాకు వేరే రూట్ లేదు, ఇక మేము వాళ్ళతో అటాచ్ కావాల్సి వచ్చింది. అటాచ్ అయ్యి సీఎం చేసినాం. సీఎం అయినాక వీళ్ళకి ఓర్వలేక మా పార్టీని లేకుండా చేసి వెనుపడి పడిచి ఇలా షిండేను ఒక తయారు చేసి ఈడీ సిబిఐ అతని మీద పెట్టి మా పార్టీని చేసిరు. చీల్చినాక ఇలా అజిత్ పవార్ ని కూడా సేమ్ 70,000 కోట్ల స్కామ్ ఉంది అతని పైన. ప్రధానమంత్రి గారు డైరెక్ట్ చెప్పారు మీటింగ్ లో, అతన్ని లోపడేస్తామని చెప్పారు. అతన్ని కూడా సెలెండర్ చేసుకొని శరద్ పవార్ గారి పార్టీ అతనికి ఇచ్చి, మా శివసేన పార్టీ షిండేకి ఇచ్చి మాకు ఏకాగ్రం చేశారు. ఇవాళ వీళ్ళది ఏంటంటే, ఇలా గెలిచిర్రు అంటే ఈవీఎంతో గెలిచిరు, వీళ్ళు ఈవీఎంతో గెలిచిరు. ఎట్లా చెప్తాను, పోస్టల్ బ్యాలెట్ లో మార్నింగ్ పోస్టల్ బ్యాలెట్ తీస్తారు కదా, అందులో శివసేన మా వికాస్ అఘాడి 143 ఉన్నాయి, బీజేపీ 115 ఉన్నాయి. అందరికి మొత్తం అన్ని ఛానల్స్ కూడా, ప్రైవేట్ ఛానల్స్ మొత్తం 100% మా వికాస్ అఘాడి వస్తుందని చెప్పారు. ఒక్క ఏబీపీ న్యూస్, ఆజ్ తక్, జీ న్యూస్ అండ్ గోధి మీడియా వీళ్ళు రేపు రిజల్ట్ అయ్యారంటే ఇలా బీజేపీకి 220, 200 అంటే వాళ్ళ మనుషులే. ఎందుకంటే ఈవీఎం యాక్ట్ చేసి ఈవీఎంతో వీళ్ళు చెప్పాలి కదా, నిన్న చెప్పాము ఇలా వచ్చింది అన్నట్టు చేశారు. యాక్చువల్లీ వీళ్ళు మొత్తం గెలిచింది ఈవీఎంతోనే గెలిచి ఇలా ఏక్నాథ్ షిండేను ఆల్రెడీ ప్రపోజ్ చేసిరు సీఎం గా. ఇలా వాళ్ళ మెజార్టీ రాగానే అతను పక్కకు పెట్టిరు. ఆయన కొన్ని మీటింగ్లలో పోతలేడు, ఆయన అవమానం అది. మళ్ళా ఇంతకుముందు 2019లో కూడా 105 బీజేపీ ఉండే, 105 బీజేపీ ఉన్నప్పుడు శివసేనకు 56 ఉండే షిండేకు. మళ్ళీ సీఎం ఎట్లా ఇచ్చారు మీరు? ఇప్పుడు ఇవ్వచ్చు కదా, ఇప్పుడు కూడా 105 మీరు బీజేపీ ఉన్నాక కూడా 56 అయిన ఉండే, అయినా మీరు సీఎం అతనికే ఇచ్చారు. అంటే ఇప్పుడు శివసేన వాదన వింటుంటే కూడా ఇప్పుడు ఏక్నాథ్ షిండే వైపు నిల్చోబోతుందా శివసేన? చెప్పలేము, ట్విస్ట్ ఎట్లన్నా కావచ్చు, ఏదైనా కావచ్చు. బీజేపీ ఏంటంటే మేడం మొత్తం మోసం చేసి గెలుస్తారు. బీజేపీ మొత్తం మోసాలతోని
పార్టీలు లేకుండా వెన్నుపోటు పోవడము, ఎక్కువ మాట్లాడితే ఈడీ, సిబిఐ, ఐటీ, ఈసీ, ఎలక్షన్ కమిషన్, దాంతో కూడా గెలుస్తారు వీళ్ళు. మోదీ, అమిత్ షా ఉన్నంత వరకు మొత్తం ప్రపంచం కూడా వీళ్ళే గెలుస్తారు. ఎందుకంటే వేరే డౌట్ లేదన్నా, వీళ్ళు ఉన్నంత వరకు ఏ పార్టీ బతకదు, ఏ పార్టీ ఉండదు. బీజేపీ వస్తుందంటారు, రానున్న రోజుల్లో కూడా బీజేపీ వస్తుంది. నేను చెప్తున్నా కదా, వీళ్ళు ఉన్నంత వరకు ఈవీఎం ఉంటది, ఈజీ గెలుస్తారు అంటే నో డౌట్. ఎస్ వెంకట్ గారు, వాళ్ళు ఎన్ని చెప్పినా లాభం లేదు అన్ని. ఎస్ వెంకట్ గారు, సుదర్శన్ గారి మాటలకు ఏకీభవిస్తుందా కాంగ్రెస్ ఏంటి? మేడం, యాక్చువల్ గా బీజేపీ కూడా తీర్మానం చేస్తుండే, వాళ్ళ మిత్రపక్ష ఎన్సీపీ కానీ, ఎన్సీపీ అజిత్ పవార్ గ్రూప్, దాంతోపాటు ఏక్నాథ్ షిండే గ్రూప్, బీజేపీ అంతా ఏమని తీర్మానం చేశారంటే, రేపు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అంటే వాళ్ళు మహాయుతి కనుక అధికారంలోకి వస్తే ఏక్నాథ్ షిండే గారే ముఖ్యమంత్రి అని చెప్పారు. ఆ రోజు ఎలక్షన్స్ రోజు, రిజల్ట్ వస్తున్న రోజు కూడా చాలా డిబేట్లలో బీజేపీ పెద్ద మనుషులందరూ ఇదే మాట చెప్పుండే. కానీ తర్వాత వెంటనే ప్లేట్ ఫిరాయించడానికి కారణం ఏంటంటే, ఒకేసారి ఇది పవర్ పెరిగే కొద్దీ కొంచెం వాళ్ళల్లో కూడా ఆశ పెరిగింది. ఇక్కడ నేను ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నా మేడం. ఇందాక రవికిరణ్ గారు ఒక మాట చెప్పుండే, ఏది శివసేన పార్టీ అప్పుడు బాల్ ఠాకరే గారు వాళ్ళ సిద్ధాంతాలు, ఏది కాంగ్రెస్ పార్టీని మొహం కూడా చూడాలని చెప్పి ఏదో చెప్పారన్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే విషయం చెప్పుండే, మరి నరేంద్ర మోడీ గారి మీద విమర్శ చేస్తుండే, అది ఏది నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుండే. రాజకీయాలు ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలు అయితే, మనం ఏంటంటే మన అవసరాల కోసం మన దారి వెతుక్కున్న తర్వాత మళ్ళీ సిద్ధాంతాల గురించి మాట్లాడాలి. బీజేపీ అంటేనే వెన్నుపోటు. విడ్డూరంగా వికారంగా కూడా ఉంటుంది. ఎందుకంటే రవికిరణ్ గారు ఇప్పుడు సిద్ధాంతాలు మాట్లాడుతున్నారు, అదే సిద్ధాంతాలు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఎవరికైనా రాజకీయ అవసరాలు ఉంటాయి మేడం. రాజకీయ అవసరాల కోసం నాకు ఏ బండి దొరికితే బండి మీద పోతా, ఏది పడవ దొరికితే పడవ మీద పడతా, నా అవసరం అది. సో నా అవసరం కోసం నేను వెళ్తున్నప్పుడు ఇంకా వేరే సిద్ధాంతాల గురించి మాట్లాడొద్దు. ఇంకో విషయం కూడా చెప్పాలి మేడం, అది సైద్ధాంతికంగా ఏర్పడిన కూటమి కాదు మేడం, అది అవసరాల కోసం ఏర్పడ్డ కూటమి. ఇంకో విషయం ఏంటంటే, పార్లమెంట్ ఎలక్షన్స్ లో వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డ తర్వాత కూడా ఏక్నాథ్ షిండే గారి యొక్క ఆలోచన విధానంతోనే వారికి అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ని సీట్లు రావాల్సిన అవసరం ఏర్పడింది. దాంట్లో ఎగ్జాంపుల్ లాడ్లే బహన్ అనే పథకం కూడా వాళ్ళని చాలా ముందుకు తీసుకురాగలిగింది. సో తర్వాత ఇప్పుడు ఏరు దాటేసిన తెడ్డు తగిలేసినట్టు ఇక్కడ ఏక్నాథ్ షిండే గారి ఇక నాయకత్వాన్ని తగిలిసినట్టు అయింది మేడం. సరే, ఆ విషయంలో వాళ్ళకున్న కృతజ్ఞత ఎటువంటిదని చెప్పి వాళ్ళ ఎల్పీ నిర్ణయించుకోవాలి, అది మేము చెప్తే కాదు. కానీ ఒక విషయం అయితే స్పష్టంగా చెప్పదలుచుకున్నాం మేడం, అది అచంచలంగా నడుస్తున్న ఒక వ్యవస్థ అయితే మాత్రం బీజేపీ అనుకోవాలి. ఇప్పటికిప్పుడు ఒక కంక్లూజన్కి అయితే రావద్దు. ఎందుకంటే ఇక్కడ కుంపడి పెడతాం, అక్కడ కుంపడి పెడతాం, ఇక్కడ చలి కాచుకుంటాం, అక్కడ చలి కాచుకుంటాం అని కాదు. కానీ ఏక్నాథ్ షిండే అనే వ్యక్తి అక్కడ కనుక ఉంటే మాత్రం ఎప్పటికీ మీరు జాగ్రత్త పడాల్సిన అవసరమే ఏర్పడి ఉంటుంది. ఎందుకంటే మీరు సీఎం అభ్యర్థి ఆయన అని చెప్పి మీరు ఆయన్ని ఆశ పెట్టిరు, తర్వాత కొన్ని విషయాలు వెనక ముందు అవ్వడం వల్ల వారిని మీరు పక్కన పెట్టి ఆశ పెట్టి ఇచ్చారు కూడా సీఎం కూడా ఇచ్చారు కదా. సో కాబట్టి ఇప్పుడు కొంచెం అదైతే ఉంటుంది మేడం, దాన్ని వాళ్ళే గ్రహించుకోవాలి. నేను ఒక విషయం అయితే లాస్ట్ కంక్లూడ్ చేయదలుచుకున్నా, రవికిరణ్ గారు మీరు చెప్పిన సిద్ధాంతాలు కేవలం మనకు ఇది బ్యాక్గ్రౌండ్ లో చెప్పుకోవచ్చాము, కానీ ఫ్రంట్ లైన్ లో ఏ సిద్ధాంతాన్ని బేస్ చేసుకుని బీజేపీ ఎలక్షన్స్ లకు వెళ్ళలేదు రవికిరణ్ గారు వెళ్ళబోదు కూడా. ఓకే అండి, ఎస్ రవికిరణ్ గారు, సో మీ కమెంట్స్ ఏంటండి? మిత్రధర్మాన్ని బీజేపీ పాటిస్తుందా అన్న ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. అండ్ అదే విధంగా సుదర్శన్ గారేమో ఈవీఎంల అంశం తెరపైకి, అండ్ ఇంకొకటి కూడా అసలు ఏక్నాథ్ షిండే బీజేపీకి సరెండర్ అయిపోయారని అంటున్నారు. ఇదెంత మేర వాస్తవం? రవికిరణ్ గారికి ఇంకా అనుభవం లేనేమో కానీ ఇప్పుడు ఒక నిమిషం అండి, ఇప్పుడు ఎలా ఉంటదంటే, ఒకటి వాళ్ళు ఏమంటారంటే ఎలక్షన్ ముందే చెప్పారంటున్నారు. ఎప్పుడు ఏక్నాథ్ షిండే గారు నేనే ముఖ్యమంత్రి అభ్యర్థి అని ఆయన చెప్పలేదు. అలాగే ఎలక్షన్ ముందు కూడా ఎన్డీఏ కూటమి మా అభ్యర్థి ఏక్నాథ్ షిండే గారిని ఇప్పుడు చెప్పలేదు. కాకపోతే అక్కడ ఇండీ కూటమిలో మాత్రం ఫైటింగ్ జరిగింది. ఉద్ధవ్ ఠాకరే గారు నేను ముఖ్యమంత్రి అంటే ఎన్సీపీ శరద్ పవార్ గారికి అదే నువ్వెలా అవుతావు అని చెప్పేసి అబద్ధాలు మీరు చెప్పేదన్ని అబద్ధాలు, మీరు చెప్పేదన్ని అబద్ధాలు. ఎలక్షన్ ముందు అయితే అట్లా ఎప్పుడు చెప్పలే రవికిరణ్ గారు, మీరు అబద్ధాలు ఆడుతారు. ఫలానా అభ్యర్థి, మీరు బీజేపీ అంటేనే అబద్ధాలు. మీరు ఉంటే వీడియో చూపించండి. లేదు సార్, బీజేపీ అంటేనే అబద్ధాలు, మోసాలు, వెన్నుపోటులు, ఇవే మీకు మీ పని. మీరు న్యాయంగా ఎప్పుడు గెలిచారు సార్ చెప్పండి? హర్యానాలో కూడా వెన్నుపోటు, హర్యానాలో కూడా ఈవీఎం తో గెలిచారు, మహారాష్ట్రలో కూడా ఈవీఎం తో గెలిచారు. మహారాష్ట్రలో వినండి, మహారాష్ట్రలో పోస్టల్ బ్యాలెట్ లో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ 143 వచ్చిందండి. మీరు కూడా చూశారు కదా, లైవ్ లో మీరు చూసారు కదా. మళ్ళీ ఎప్పుడైతే పోస్టల్ బ్యాలెట్ అయిపోయాగానే ఈవీఎం స్టార్ట్ చేయగానే మీరు అప్పారు. ప్రభుత్వం ఏం చేశారు?
మీరు ఇచ్చినటువంటి మొత్తం బీజేపీ అంటేనే వెన్నుపోటు, గుర్తుపెట్టుకోండి. బీజేపీని ఎప్పుడు నమ్మరు, రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్తారు మీకు బీజేపీలకు. అడ్డం పెట్టుకుని ఈ హోమ్ మినిస్ట్రీ అడ్డం పెట్టుకుని డబ్బులు ఎలా వసూలు చేశారు, ఎంత మంది మీద వసూలు చేశారు, ఎంత మంది కేసులు వేశారు, ఏం చేశారు మీరు? మీ ప్రభుత్వం అంతా కరప్షన్ ప్రభుత్వం కదా. మా ప్రభుత్వం మీరు ఇచ్చిన ఇప్పుడు మహారాష్ట్ర కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది కదా, గుజరాత్ నడిపిస్తుంది. అందుకనే కదా ప్రజలు చర్చించుకున్నారు. వినండి రవికిరణ్ గారు, కొత్త ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది కదా, అది గుజరాత్ వాళ్ళు నడిపిస్తారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని గుజరాత్ వాళ్ళు నడిపిస్తారు, గుర్తుపెట్టుకోండి మీరు. పరాజయం వచ్చేది కాదు కదా, ఘోర పరాభవం, 20 స్థానాలు ఘోర పరాభవం వచ్చేది కాదు. ఏ రకంగా మీరు మా సింబల్ లేకుండా కొత్త స్థానాలు 20 వచ్చినాయి సార్ మాకు, అది గమనించండి మీరు. అనైతిక కూటమి మీ లెక్క వెన్నుపోటు కూడా మేము, వెన్నుపోటు రాజకీయాలు మాకు రావు, మోసాలు చేసే మాకు రావు. ఈడీ, సిబిఐ, ఐటీ, ఈసీ వాడుకొని మేము గెలవమట్లా, మాకు లేదు. బానిసల లెక్క మేము పనిచేయము, ఎప్పుడు స్టేట్ ఫార్వర్డ్ ఉంటాం. మేము స్టేట్ ఫార్వర్డ్ పనిచేస్తాం సార్, మీ లెక్క మేము దొంగచాటుగా పనిచేయము, వెన్నుపోటు పడము. ఈడీ, ఐటీ, ఈసీ, చిచి మొత్తం మోసాలండి మీవి. మోసంతో గెలుస్తారు మీరు. మీ జీవితమే మోసము. బీజేపీ అంటేనే వెన్నుపోటు, దుత్తరస్తుని కౌగులి. బీజేపీ అంటే దుత్తరస్తుని కౌగులి. రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ కూడా లేకుండా చేస్తారు వీళ్ళు. మీరు బీజేపీ అంటేనే వెన్నుపోటు, బీజేపీ అంటేనే దుత్తరాష్ట్రుని కౌగులి. ఎప్పుడైతే దుత్తరాష్ట్రుని కౌగులి తెలుసుగా మీకు, పట్టిందంటే చచ్చినట్టే వాడు. మీ పనే అది. మీ న్యాయంగా ఎప్పుడు గెలిచారు మీరు, గుర్తుపెట్టుకోండి. మీరు న్యాయంగా ఇప్పుడు ఈవీఎంతో గెలిచారు సార్, మీరు ఈవీఎంతో గెలిచారు, ఈసీతో గెలిచారు మీరు. మీ ముఖాలకు ఇంకా మీ ముఖాలకు న్యాయంగా రండి, చూస్తా. మీ ముఖాలకు గెలిచే ముఖం మీది అన్ని దొంగతనంగా గెలుస్తారు మీరు, వేస్ట్ గెలుస్తారు మీరు. వెన్నుపోటు రాజకీయాలతో గెలుస్తారు మీరు, న్యాయంగా గెలవరు మీరు. సుదర్శన్ గారు ఒక్క నిమిషం అండి ప్లీజ్. మీరు వెన్నుపోటుతో గెలుస్తారు, మీ పని అది. బ్లాక్మెయిల్ చేయడము, ఈసీని పెట్టడము, ఇదే పని మీది. ఎన్ని ఎలక్షన్లు మీరే గెలుస్తారు, మేము గెలవము. ఇప్పుడు కూడా చెప్తున్నా టీవీ ముంగట. సుదర్శన్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. మీ కంక్లూజన్ మీ మోసాలు అన్ని మోసంతోనే గెలవడం, మీ పనే మోసంతోనే. మీ పనే మోసము. బీజేపీ అంటేనే వెన్నుపోటు, బీజేపీ అంటేనే మోసము, బీజేపీ అంటేనే దుత్తరాష్ట్రుని కౌగులి. అది గుర్తుపెట్టుకోండి మీరు. న్యాయంగా గెలవరు మీరు. మళ్ళీ అదే పాయింట్ చెప్తున్నారు. ప్లీజ్ టైం వేస్ట్ అవుతుంది. ప్లీజ్ కామ్ గా ఉండండి సుదర్శన్ గారు. రవికిరణ్ గారు ప్లీజ్ కంక్లూడ్ ద పాయింట్. ఎస్, మీ దగ్గరకు వస్తానండి మస్తాన్ రావు గారు, మీతోనే కంక్లూజన్ తీసుకుంటాను. ప్లీజ్ వెయిట్. రవికిరణ్ గారు, ఆడలేక మధ్యలో ఓడని వాళ్ళకేమో కావాల్సినటువంటి ఓట్లు సీట్లు వస్తేనేమో ఈవీఎంలు బాగా పనిచేసినట్టు, వాళ్ళకి కావాల్సిన సీట్లు రాకపోతే మాత్రం ఏదో వాళ్ళు చేసిన తప్పులకి ప్రజలు చిత్కరించుకొని ఎన్నికల ముందు కూడా ముఖ్యమంత్రి నేనంటే కొట్టుకున్న వాళ్ళు ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే 6 నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో మీకు బాగా వచ్చాయి కదా, అప్పుడు ఈవీఎంలో ఓకే. 6 నెలల తర్వాత ఎన్నికలు జరిగితే ఈ ఎన్నికలతో పాటు జార్ఖండ్ ఎన్నికలు జరిగినాయి, అక్కడ మాత్రం జేఎంఎం గెలిచి మాకన్నా ఎక్కువ సీట్లు వస్తే అక్కడ ఈవీఎం ఓకే, ఇక్కడ నాకు ఓకే. ఇది ప్రజలు నవ్విపోతారండి, ఎంతకాలం చెప్తారు ఈ అబద్ధాలు. అలాగే కాంగ్రెస్ పార్టీ గతంలో స్వతంత్రం తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ వేరు, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ వేరు. ఇందిరాగాంధీ గారు ఆ కాంగ్రెస్ పార్టీని చీల్చి, ఇందాక ఏదో అన్నారు కాంగ్రెస్ మిత్రులు, చీల్చుకుంటాం వాళ్ళ పనే. అసలు చీలిపోయి వచ్చిన పార్టీ మీది. రవికుమార్ గారు ఎంతమంది అవినీతి పరులను చేసుకోరు, మీ దాంట్లో ఎంతమంది అవినీతి పరులను చేసుకోరు. ఇలా అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వాస్ శారదా ఘోటాలో ఉన్నాడు, అజిత్ పవార్ 70,000 కోట్ల స్కామ్ ఉన్నాడు. హేమంత్ బిశ్వాస్ చెప్పుకుంటూ పోతే లిస్ట్ ఉంది సార్. మీ లెక్క దొంగల లెక్క మేము చేర్చుకోము. రవికిరణ్ గారి విషయం ఏంటంటే, ఈసీ చేసిన ఒక చిన్న మిస్టేక్ మీకు చెప్తా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. వ్యక్తులకు గుర్తులకు మధ్య సంయోగం ఉన్నప్పుడే ప్రజలు ఎన్నుకునే విధానం స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటుంది. మీరు చేసిన ఒక ప్రధానమైన ఒక కుట్రకోణం ఏంటంటే, వ్యక్తులను గుర్తులను దూరం చేసి ఎన్నికల్లోకి వెళ్ళారు.
పార్లమెంట్ ఎలక్షన్స్ లో అది వేరు లెక్క సార్. ఇక్కడ విషయానికి అది వచ్చి గుర్తే కదా మళ్ళీ వాళ్ళు వెంకయ్య గారు ఓకే అండి వెంకట్ గారు మీరు చెప్పాలనుకున్న పాయింట్ చెప్పారు. ప్లీజ్ వెయిట్ ప్లీజ్ రవికిరణ్ గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి. సుదర్శన్ గారు ప్లీజ్ ప్లీజ్ సైలెంట్. ఓకే అదే గుర్తు బాల్ ఠాకరే గారి బాణం గుర్తు ఏకనాథ్ షిండేకి ఎట్లా వెళ్ళిందండి? బాల్ ఠాకరే గారి బాణం గుర్తు ఏకనాథ్ షిండేకి ఎట్లా వెళ్ళింది? శరద్ పవార్ గారి గడియారం గుర్తు అజిత్ పవార్ గారికి ఎట్లా వెళ్ళింది? ఏ కారణం చేత వెళ్ళింది? రైట్ మస్తాన్ రావు గారు రైట్ ఓకే ఓకే సైడ్ గా మీరు అర్థం చేసుకోలేదు. ప్లీజ్ బీ కామ్ అండి. ఓకే ఓకే పాయింట్ తీసుకున్నామండి. దీనిపైన అనలిస్ట్ కూడా ఏమనుకుంటున్నారు, మీరు వాదనలు ఇలాగే కంటిన్యూ అవుతుంది, అసలు అనలిస్ట్ ఏమనుకుంటున్నారో కూడా వినే ప్రయత్నం చేద్దాం. ఎస్ మస్తాన్ రావు గారు, ఇప్పుడు ఏదైతే సినారియో కంప్లీట్ గా మీరు చూస్తున్నారు, ఏదేమైనప్పటికీ కూడా ఈ అన్ని విషయాలు పక్కన పెడితే ఈ ఎన్నికలతో అసలు శివసేన అసలు ఎన్సీపీ ప్రజలు తేల్చేశారనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మహారాష్ట్రలో జరిగింది ఏంటంటే అఘాడి తరఫున మహాయుతి రెండు ప్రజలకి 2 మేనిఫెస్టోలు ఇచ్చాయి. ఆ మేనిఫెస్టోల నేపథ్యంలో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చిన పరిస్థితి ఉంది. దాన్ని గౌరవించాల్సిన పరిస్థితి. ఇప్పుడు మన సుదర్శన్ గారు చెప్పినట్టు కానీ లేదంటే మన మిత్రులు కాంగ్రెస్ కి సంబంధించిన వాళ్ళు చెప్పినట్టు కానీ ఈవీఎంలకు సంబంధించి అనేక ఆరోపణలు ప్రచారోపణలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ అక్కడ ప్రజలందరూ అనేది ఏంటంటే జార్ఖండ్ కూడా బీజేపీ గెలుచుకోవచ్చు. ప్రియాంక గాంధీ గారికి 4 లక్షల పైన మెజారిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఆమె చిత్తుగా ఓడించే పరిస్థితి కూడా ఉంది. అయితే ఒకటి ఇందాక రవికిరణ్ గారి విషయంలో నేను ఒకటి వివేదిస్తాను. ఏంటంటే మన దేశంలో సిబిఐ కానీ ఈడీ కానీ ఏ జాతీయ స్థాయిలో ఏ ప్రభుత్వాలు అయితే అధికారంలో ఉంటాయో వాళ్ళ జేబు సంస్థలుగా ఉపయోగించుకుంటున్నారనేది మాత్రం నిర్వివాదాంశం. అది మనం చూస్తూనే ఉన్నాం. కాంగ్రెస్ ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళ మీద బీజేపీ అయితే ఇప్పుడు అలా చేస్తూ వస్తాయి. సో అలా ఇక ముందైనా సిబిఐని కానీ ఇప్పుడు ఎఫ్బిఐ ఎలా అయితే అక్కడ అమెరికాలో స్వతంత్రంగా పనిచేస్తుందో ఆ విధంగా పనిచేయాలని ఆశిద్దాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తీర్పు ఇచ్చారు ప్రజలందరూ కూడా. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కర్ణాటకలో ఇచ్చిన విధంగా ఫ్రీ బీస్ కి అత్యధిక ప్రాధాన్యత ఎక్కడా లేని విధంగా భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో ఫ్రీ బీస్ ని అత్యధికంగా ప్రకటించింది. వికసిత మహారాష్ట్రని తీసుకొస్తామని చెప్పేసి కూడా వాగ్దానం చేసింది. అదేవిధంగా 25 లక్షల కొత్త ఉద్యోగాలు యువతకి ఇస్తానని చెప్పింది. అదేవిధంగా 45,000 గ్రామాల్లో రోడ్ల నిర్మాణం చేపడతామని చెప్పింది. అదేవిధంగా లడ్కీ బెహన్ స్కీమ్ కింద 1,500 రూపాయలని 2,100 రూపాయలు చేస్తానని చెప్పింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే విజన్ మహారాష్ట్ర 2028 ని రిలీజ్ చేస్తామని చెప్పింది. సో వీటి మీద అంటే ఇప్పుడంతా అయిపోయింది. ఇంకా ప్రజలు తీర్పు ఇచ్చేశారు. విస్పష్టమైన తీర్పు వచ్చింది. వీళ్ళు ఇంకా అధికారాల కోసం లేకపోతే డిప్యూటీ సీఎం హోంశాఖ వీటి మీద కొట్టుకోకుండా ఈ ఏదైతే ప్రజలకు వాగ్దానాలు చేశారో వాటి అమలు మీద దృష్టి సారించి రైతుల్ని ముందుకు తీసుకురావడానికి కానీ మహారాష్ట్రను అభివృద్ధి చేయడానికి కానీ దృష్టి సారిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎట్టకేలకు ఎన్డీఏ కూటమితో ఏదైతే